నమస్తే రుద్ర టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. ఇప్పుడు ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలోని భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చాను. ఈ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారండి. అసలు ఆ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఆలయ చరిత్ర ఏంటి, విశిష్టత ఏంటి, శివరాత్రి ప్రాముఖ్యత ఏంటి, అన్ని విషయాలు ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. సరేనా? పదండి. మనం ఇప్పుడు కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసామండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి అసలు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అన్ని తెలుసుకుందాం. సరేనా? పదండి. ప్రతి దేవాలయానికి ధ్వజస్తంభం అనేది ముందుగా ప్రతిష్ఠిస్తారు. ఎందుకంటే ముందు మనం మనిషికి నాభి అనేది ఎంత ముఖ్యమో మన దేవాలయానికి కూడా ధ్వజస్తంభం అనేది అంతే ముఖ్యం. ఎప్పుడైనా సరే మనం అందరం ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ మనం ఏ మొక్కుకున్నా కానీ స్వామివారు విని మన కోరికలన్నీ నెరవేరుస్తారని భక్తులు నమ్ముతారు. కీసరగుట్ట భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 24 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు దేవస్థానం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. 6 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, కీసర దేవస్థానం సంయుక్తంగా చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే 2 సార్లు వివిధ శాఖల అధికారులతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు తీసుకోవలసిన చర్యలపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ కుమార్ 2 సార్లు సమన్వయ సమావేశాలు నిర్వహించారు. కీసరగుట్టలో భవానీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని వివిధ శాఖల అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ గౌతమ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కీసరగుట్టలో ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో బారిగేడ్లు, వాహన పార్కింగ్ కోసం ఆర్యవైశ్య సంఘం సమీపంలో వేద పాఠశాల దగ్గర వెహికల్ పార్కింగ్ కోసం బుల్డోజర్తో చదును చేస్తున్నారు. ఇంకా కీసరగుట్టలోని నందీశ్వరుడి వద్ద భక్తులు క్యూలైన్లో వెళ్లడానికి చలువ పందిళ్లు, బారిగేడ్లు ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని స్థలం చక్కగా తీర్చిదిద్దారు. కీసరగుట్టలోని స్వామివారి సమీపంలోనే ఈసారి కళ్యాణ మహోత్సవ వేడుకల నిర్వహణకు ఆలయ చైర్మన్, ఆలయ సిబ్బందితో పనులు చేపడుతున్నారు. భక్తులు సేద తీర్చుకోవడానికి చక్కటి చలువ పందిళ్లు పనులు కూడా పూర్తయ్యాయి. ఆలయం లోపల వెదురు బొంగులతో క్యూలైన్ల నిర్మాణ పనులను చకచకా చేపడుతున్నారు. కీసరగుట్టకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం, ప్రభుత్వం ఆధ్వర్యంలో తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని కీసర భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ తెలిపారు. ఈసారి ప్రత్యేకంగా స్వామివారి పక్కనే ఉన్న అనువైన స్థలంలో స్వామివారి కళ్యాణం నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కీసరగుట్టలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కరపత్రాలను పంపించామని తటాకం నారాయణ శర్మ వెల్లడించారు. ఇప్పుడు మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని అడిగి మహాశివరాత్రి విశిష్టత ఏంటి, అసలు బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఎలా జరుపుకుంటున్నారు, ఎన్ని రోజులు చేస్తారు, అవన్నీ విశేషాలన్నీ అడిగి తెలుసుకుందాం. శ్రీ రామలింగేశ్వర స్వామి కీసరగుట్ట దేవస్థానం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని
6 రోజు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఈ 6 రోజులు సుమారు 4-5 లక్షల మంది దర్శనం చేసుకుంటారు భక్తులని. అదేవిధంగా మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున ఇక్కడ స్వామివారికి రుద్రాభిషేకాలు, సామూహిక అభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ రాముడిచే ప్రతిష్ఠింపబడింది కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంగా ఈరోజు గణపతి పూజ ప్రారంభించి అంకురారోపణతో సహా ఈరోజు ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి స్వయంభూగా వెలిచాడు కాబట్టి రాముడిచే ప్రతిష్ఠింప రామలింగేశ్వర స్వామి పేరు వచ్చింది. సుమారు బ్రహ్మోత్సవ సందర్భంగా ఒక 4-5 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. సాక్షాత్ ఆ పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడు కాబట్టి ఆ రోజు మహాశివరాత్రి అనే పేరు వచ్చింది. కాబట్టి శివుడు ఆ పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడు కాబట్టి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కరివేడు జలం మారేడు దళం, ఒక చెంబు నీళ్లు పోసి ఒక మారేడు దళం పెట్టుకుంటే చాలా పుణ్యం కలుగుతుంది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మహాశివరాత్రి సందర్భంగా ఈ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము, చైర్మన్ గారి అనుసారము, ఈవో గారి అనుసంధానము అందరు కలిసి చలువ పందిళ్ళు, త్రాగునీరు, పండ్లు ఫలాలు, త్రాగునీరు చాలా చక్కగా భక్తులకు అందజేస్తారు. అన్నదాన కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయా? అన్నదాన కార్యక్రమాలు మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున అనేక మంది భక్తులు ఇక్కడ అన్నదానం చేస్తారు. భక్తులు కూడా అన్నదానంలో అన్నప్రసాదంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తరిస్తారు. ఈ ఆలయ చరిత్ర చెప్తారా స్వామి? ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవిహారానికై సీతాసమేతంగా వచ్చి ఇక్కడ శివలింగాన్ని ఇక్కడ వాతావరణం చూసి చాలా సంతోషించి శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే బాగుంటుందని చెప్పి సంకల్పించుకుంటారు. సంకల్పం అయిపోతుంది. ఆంజనేయ స్వామి పిలిచి శ్రీరాముడు నువ్వు కాశీకి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురమ్మంటారు. రాముల వారు ఆంజనేయ స్వామి కాశీకి వెళ్తారు. రాముల వారి ఆజ్ఞ ప్రకారం కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా లింగాలు ఉంటాయట. ఏ లింగం తీసుకుని అర్థం కాక అక్కడే ఉండిపోతే శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థిస్తే స్వయంభూలింగంగా వస్తారట. ఆ తర్వాత ఆంజనేయ స్వామి 101 లింగాన్ని తోకతో చుట్టుకొని వచ్చేసరికి ఇక శివలింగం కనిపించేసరికి చాలా కోపం కలిగి ఆ తోకతో ఉన్న లింగాలన్నీ విసిరేస్తారట. ఆ ఆవేశాన్ని శాంతింపజేయడానికి ఈ కొండకి కేసరిగిరి అని నామధేయం చేస్తారట. కేసరి అంటే హనుమాన్, గిరి అంటే కొండ. కాలక్రమేణ కీసరగుట్టగా మారింది. శ్రీరాముచే ప్రతిష్ఠింపబడింది కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత 101 లింగాలు విశ్లేషించిన తర్వాత ఆ 101 లింగాన్ని తీసుకొని స్వామికి లెఫ్ట్ సైడ్ అంటే వామ భాగంలో ప్రతిష్ఠింపజేశాడు శ్రీరామచంద్రుడు. శివలింగం పేరు కాశీ విశ్వేశ్వర స్వామి. కాశీ నుంచి తెచ్చాడు కాబట్టి కాశీ విశ్వేశ్వర స్వామిగా వెలిశాడు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. బ్రహ్మోత్సవాలు ప్రారంభం జరిగింది. గణపతి పూజ కార్యక్రమం 24 రోజులు ఈరోజు జరగడం జరిగింది. తర్వాత స్పోర్ట్స్ కూడా ప్రారంభోత్సవం జరగడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం తరఫున ధర్మకర్త మండలి, కొండపాలెం మండలి అందరం కూడా అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. భక్తులకు ప్రసాదాలు, లడ్డు, పులిహోర, క్యూ లైన్లలో వాటర్ వేయడం, బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకం జరగకుండా జిల్లా కలెక్టర్ గారు అన్ని ఆదేశాలతో అన్ని డిపార్ట్మెంట్ల వారు అన్ని పని చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయి? ఈ బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. 24 నుంచి 1 వరకు జరుగుతాయి కాబట్టి అన్ని ఏర్పాట్లు చేయడం. ఈ బ్రహ్మోత్సవాలు దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అన్ని సంఘాల వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారికి కూడా దేవుడు ఆశీర్వాదాలను కోరుకుంటున్నారు. రోజు ఉంటాయా సార్ అన్నదాన కార్యక్రమం? ప్రతిరోజు అన్ని సంఘాల వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ప్రతిరోజు భక్తులు అందరూ కూడా ఫ్రీ భోజనం ఉంటుంది కాబట్టి అందరూ కూడా వాళ్ళ దేవుడు ఆశీర్వాదాలను కోరుకుంటున్నారు. కీసరగుట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాలతో పాటు విద్యార్థుల కోసం క్రీడలు కూడా నిర్వహించారు. ఈ క్రీడోత్సవాలకు చుట్టుపక్కల ఉన్న వివిధ పాఠశాల విద్యార్థులంతా వచ్చి ఈ క్రీడల్లో పాల్గొని ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 371 కోట్ల రూపాయలు కేటాయించారని, క్రీడలు శాంతియుత వాతావరణం మధ్య నిర్వహించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అథారిటీ స్పోర్ట్స్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. వారికి దర్శనం ఎలా జరిగిందో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. దర్శనం ఎలా అయింది? చాలా బ్రహ్మాండమైన దర్శనం జరిగింది. శ్రీ రామలింగేశ్వర స్వామి గారి
ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య తెలంగాణలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశిస్తున్న ఆరోగ్య తెలంగాణలో భాగంగా స్పోర్ట్స్ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండంగా స్పోర్ట్స్ దృష్టి కేంద్రీకరించాలని ఆ భగవంతుని ప్రార్థించాను. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణలో దేశంలోనే నెంబర్ 1 హబ్గా తెలంగాణ రాష్ట్రం స్పోర్ట్స్ హబ్గా కాబోతుందని కూడా మీకు తెలియజేస్తూ, ఈ రామలింగేశ్వర స్వామి ఈ కీసరగుట్టలో గతంలో స్పోర్ట్స్ బాగా ఆడేవాళ్ళు. గత 20-30 సంవత్సరాల నుంచి కరోనా కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత మొదలు కాలేదు. మళ్ళీ ఇమీడియట్గా దాన్ని ఇనిషియేట్ తీసుకొని చైర్మన్ గారు, అదేవిధంగా అభి, తరుణ్, వీళ్ళందరూ ఇక్కడ ఉండేటువంటి యంగ్స్టర్స్ అందరూ కానీ, చైర్మన్ గారు కానీ, ఇక్కడ ఉండేటువంటి వీళ్ళందరూ అడగడంతో మళ్ళీ దాన్ని మొదలు పెట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూగా ఈ గేమ్స్ అన్ని కంటిన్యూగా మొదలవుతాయి. ఇక్కడ నుంచి కంటిన్యూగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ విధంగా కంటిన్యూ జరుగుతాం. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ స్పోర్ట్స్ ఎప్పుడు ప్రతి ఇయర్ నిర్వహిస్తారంట, ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఇక్కడ వివిధ పాఠశాల నుంచి, ప్రతి ఒక్క పాఠశాల నుంచి అందరు చాలా మంది ఇక్కడికి వస్తారు. అలాగే ఒక 5 days కంటిన్యూగా స్పోర్ట్స్ జరుగుతుంది. ఈ స్పోర్ట్స్తో పాటు పిల్లలకు అన్నదానం కానీ అందరు ఇతర కార్యక్రమాలు అవి ఉంటాయి. తదుపరిగా ఒక 2 days తర్వాత మళ్ళీ యూత్కు ప్రోగ్రామ్స్ చేస్తారు. యూత్ గిడ ప్రోగ్రామ్స్ అయిపోతే తర్వాత వాళ్ళ గిడ తదుపరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషను, ఇక్కడ మళ్ళా ఇక కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు, ఆర్డీఓ గారు కూడా రావడం, వీళ్ళందరూ కీసరగుట్ట జాతరలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని తదుపరిగా జెండా కార్యక్రమంతో ముగిస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే కీసరగుట్ట స్కూల్. ఏం ఆడతారు? ఏం స్పోర్ట్స్ ఆడతారు? వాలీబాల్, అన్ని గేమ్స్. హాయ్ హాయ్ మ్యామ్, నీ పేరేంటి? నా పేరు కార్తిక్ మ్యామ్. ఇక్కడ ఏం స్పోర్ట్స్ ఆడతారు? ఇక్కడ వాలీబాల్ ఆడతాం మ్యామ్. ఎప్పటి నుంచి ఆడుతున్నారు? గత 5 years నుంచి అయితే నేను ఇక్కడే బాయ్స్ హాస్టల్లో చదువుకున్నాను. మేము ఇప్పుడైతే వాలీబాల్ ఆడతాం. మేము 2 years నుంచి ఆడుతున్నాం మ్యామ్. గత 2 years నుంచి. లాస్ట్ మేము 5th నుంచి ఇక్కడ ఉంటున్నాం మ్యామ్. 5th నుంచి చూస్తున్నాం. ఏంటంటే గత 4 years నుంచి మంచిగా ఆడినాం. కాకపోతే లాస్ట్ ఇయర్ మాకు గేమ్స్ కండక్ట్ చేయలేదు ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఈ ఇయర్ కండక్ట్ చేసారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ హాయ్ నీ పేరేంటి? లాస్యా. ఏమేం స్పోర్ట్స్ ఆడతారు ఇక్కడ? ఖోఖో, వాలీబాల్, కబడ్డీ. నువ్వేం ఆడతావు? ఖోఖో. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు ప్రశాంత్. ఇక్కడ పిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, మీరు ఏమేమి స్పోర్ట్స్ ఆడిపిస్తారు? మేము ఇక్కడ ఖోఖో, వాలీబాల్, కబడ్డీ ఈ 3 గేమ్స్ ఆడిపిస్తాం. ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చాలా రోజుల నుండి జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. చాలా మంది విద్యార్థులు ఈ టోర్నమెంట్ పాల్గొని మంచి ప్రతిభ చూపిస్తారు మేడం. ఇక్కడ చాలా పెద్ద టోర్నమెంట్ ఇది. రంగారెడ్డి జిల్లాలో చాలా పెద్ద టోర్నమెంట్ ఇది. ప్రతిసారి మహాశివరాత్రికి ఇలాంటి పెద్ద టోర్నమెంట్ పెట్టి పిల్లల విద్యార్థులను అందరి చెడు మార్గంలో కాకుండా ఒక క్రీడా స్ఫూర్తితోటి మంచి మార్గంలో నడవాలని ఈ కార్యక్రమం జరుపుతారు. చాలా రోజుల నుండి జరుపుతున్నారు. మా చిన్నప్పటి నుండి కూడా మేము ఇదే టోర్నమెంట్లు ఆడుకుంటూ ఇదే స్థాయికి వచ్చాము. ఇప్పుడు మా విద్యార్థులు కూడా సేమ్ ఇదే కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నారు? నేను ఇప్పుడు ఈ స్కూల్లో చేయబట్టి 5 years అవుతుంది. 5 years నుండి మా పిల్లలు చాలా మంది నేషనల్స్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో చాలా మంది ఆడారు. ఇక్కడ ప్రతిసారి మేము టోర్నమెంట్ ఆడతాం. లాస్ట్ టైం కూడా మేమే విన్నర్స్ అయ్యాము ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? రమాదేవి, నాగారం. ఎక్కడి నుంచి వచ్చారు? నాగారం నుంచి వచ్చాను. నేను ఎవ్రీ ఇయర్ దగ్గర 7 years నుంచి వెళ్ళి కీసరగుట్టలో సేవ చేస్తున్నాను. దీనికి అందరికీ చైర్మన్ సారులే నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. ఇక్కడ సేవే నేను తిరుపతిలో కూడా పోయినప్పుడల్లా చాలా అలవాటు అయిపోయింది ఇక్కడ సేవ చేసుడు. అక్కడ కూడా కంటిన్యూగా చేస్తున్నాను నేను ఎప్పుడన్నా పోతే. చాలా నాకు ఎందుకంటే శివయ్య అంటే బాగా. నేను సాయిబాబా టెంపుల్లో కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, ఇది కీసరగుట్టలో కానీ, కార్తీక మాసంలో కానీ, శివరాత్రికి కానీ కంపల్సరీ నాకు జాతరకు ఆహ్వానిస్తారు. వీళ్ళు ఐడి కార్డుతో సహా ఇస్తారు. ఈ గుళ్ళే నన్ను ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకొని నన్ను సేవకు వాలంటీర్గా నాకు చేస్తారు. లేడీస్గా నాకు గుళ్ళనే ఇస్తారు కాబట్టి నాకు నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాను. నమస్తే అమ్మా. నమస్కారం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మేము ఆరుమూరు నుంచి వచ్చినాం. ఈ కీసరగుట్టలో రావడం ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఇంకా మొత్తం దర్శనం చేసుకోలేదు, కానీ ఇది మొదటిసారి ఇంత పెద్దగా ఇక్కడ ఉందని ఇప్పటివరకు కూడా మాకు తెలియదు. ఇక మా సార్ చెప్పింది కాబట్టి వెళ్దామని వచ్చినాం. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ శివుడు
చాలా మహత్యమైనది మేము అనుకుంటున్నాము. చాలామంది చెప్తారు, చెప్పింది విన్నాం కానీ ఇంతవరకు రాలేదు. ఈరోజే వచ్చి దర్శనం చేసుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఏర్పాట్లన్నీ మీకు ఎలా అనిపించినాయి? ఇక్కడైతే చాలా బాగా ఉన్నాయి. మన నిజామాబాద్ డిస్టిక్ కన్నా ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. మన నిజామాబాద్ డిస్టిక్లో ఇంత పెద్ద మొత్తంలో ఏర్పాటు జరగకపోవచ్చు, కానీ ఇక్కడ అడుగడుగున ఫ్లెక్సీలు, మళ్ళీ పోలీస్ సిబ్బంది చాలా బాగా అరేంజ్మెంట్ అనేది జరుగుతున్నది. కానీ ఇది చాలా మంచి అనిపిస్తుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు మన ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటున్నారు. దానికి ఇంకా మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అమ్మ. మేము నాంపల్లి నుండి వచ్చాము. దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడికి. మాది శివరాత్రి రోజు ఇక్కడ మా భజన ప్రోగ్రాం ఉంటుంది ప్రతి ఇయర్. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భజన ప్రోగ్రాం గురించి పర్మిషన్ గురించి వచ్చినాము. ప్రతి ఇయర్ మాకు ఇస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పర్మిషన్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ప్రతి సంవత్సరము. చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కానీ ఇంకా ఇతర అవసరాలు కానీ చాలా బాగా జరుగుతాయి. మాకు కూడా ఎంతగానో ఈ కమిటీ, దేవస్థాన కమిటీ మాకు ఎంతగానో సహకరిస్తారు. మాది రాంపల్లి సీతారామాంజన యువజన సంఘం. ఇక్కడ దాదాపు అందరికీ నోటెడే. ఈ సంవత్సరం కూడా పర్మిషన్ తీసుకొని శివరాత్రి రోజు భజనతో ఇక్కడ జాగారం చేస్తాం మేము ప్రతి సంవత్సరం. తన మా ప్రెసిడెంట్, మా యూత్ సభ్యులు మెన్క్యాష్. నమస్తే అండి. కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ వారికి, అలాగే ఇక్కడ సేవలు అందుకున్నటువంటి టీవీ న్యూస్ వాళ్ళకి, మా రాంపల్లి సీతారామాంజనేయ భక్తభుజం తరపున ధన్యవాదాలు. గత 35 సంవత్సరాల నుండి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి రోజు సాయంత్రం 9:30 నుండి 3 గంటల వరకు భజన సంకీర్తనతో ఇక్కడ జాగారం చేయుచున్నాము. ఈ భజనకి సహకరిస్తున్నటువంటి దేవాలయ కమిటీ వారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము హైదరాబాద్ రామంతపూర్ నుంచి వస్తున్నాం. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు కదా, ఆ ఏర్పాట్లన్నీ మీకు ఎలా అనిపించినాయి? చాలా బాగా చేస్తారండి. పోయినసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువ డెవలప్ అయింది. ఎవ్రీ ఇయర్ వస్తారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు పూజ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను రామంతపూర్ నుంచి వచ్చినాను. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కి వస్తున్నారు మీరు? ఎప్పుడు శివరాత్రి ఉంటే అప్పుడు వస్తామండి. బాగుంటుంది ఇక్కడ. ఏదైనా అనుకుంటే జరుగుతుందనే నమ్మకం ఒకటి. కార్తీక మాసంలో వస్తారా? లేదండి, శివరాత్రికి వస్తాం. ఈ ఏర్పాట్లన్నీ మీకు ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా? బాగున్నాయండి. చూసారు కదా, ఈ రోజు కీసరగుట్టలోని భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. ఇలాంటి మరెన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకుంటే మా రుద్ర టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.